సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. ఏలూరులో స్థానిక బిర్లా భవన్ సెంటర్ లో ఉన్న శ్రీకృష్ణదేవరాయ హై స్కూల్ 1998 నుండి 2003 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు ఒకే వేదికగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అప్పటి హెడ్ మాస్టర్ లారెన్సా మరి కొంతమంది ఉపాధ్యాయులు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ కాలం పెరిగే కొద్దీ పరిస్థితులు మారుతున్నాయని, అలాంటి పరిస్థితుల్లో మనందరం ఒకే చోట నిలిచి చదువు నేర్చుకున్న పాఠశాలతో పాటు చదువు చెప్పిన గురువులను మరవకుండా మీ అందరినీ ఒకే చోట కలుసుకోవడం భావితరానికి ఆదర్శంగా నిలిచారని సుబ్బలక్ష్మి, వాసుమతి, జైపాల్, రామ్మోహన్ ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు లీలాకృష్ణ, నాగలక్ష్మి, ధనలక్ష్మి, వాణిలత, సబీనా తదితర పూర్వ విద్యార్థులు ఒకే చోట కలిసి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనంద పర్వళ్ళు తొక్కారు. టీచర్ గారు క్లాస్ టీచర్ 10th బీకి నేను అయితే కష్టపడిందంతా మనం. ఈ రోజున బిల్డింగ్ ఫామ్ అయింది కానీ ఏమి అందం లేదు. అసలు మాకు ఇక్కడికి వచ్చామని పేరే కానీ స్కూల్ అందం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఆ పాత బిల్డింగే బాగుంది. ఆ చెట్ల కింద క్లాసులు పెట్టుకోవడం, తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పాఠాలు చెప్పుకోవడం నాకు అవే గుర్తున్నాయి ఎప్పటికి కూడా. నేను ఈ స్కూల్లో 19 ఏళ్ళు పనిచేశాను. ఎవడు ఉండడు అన్నేళ్ళు ఒక స్కూల్లో. 19 ఏళ్లలో 19 బ్యాచ్లు చూశాను. అందరూ కూడా నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. తర్వాత నేను ఎవరిని వీలైనంత మటుకు నాకు గుర్తులేదు కొట్టినట్టు. ఒకవేళ కొట్టుంటే ఓ క్వశ్చన్ రాయకపోయినా, ఓ క్వశ్చన్ అప్పచెప్పకపోయినా కొట్టుంటే అది మర్చిపోండి. బాగా సెటిల్ అయ్యారన్న విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత బాగా సెటిల్ అయ్యారు. అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారు. మమ్మల్ని గుర్తుపెట్టుకుని పిలిచారు. అసలు ఇవాళ మర్చిపోయాను నేను. మర్చిపోతే నాకు రత్నాకర్ గారు ఫోన్ చేశారు. ఏంటి మీరు రాలేదంటే ఇంతసేపు అయిపోతుంది అని ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే బయలుదేరి వచ్చాను. అసలు ఇవాళ చాలా మిస్ అయిపోయేవాడిని నేను నిజంగా. ఎందుకంటే నిన్నటి దాకా కూడా గుర్తుంది, చిన్న ప్రాబ్లం ఏదో వచ్చింది, మర్చిపోయాను. మర్చిపోయిన తర్వాత రత్నాకర్ గారు ఫోన్ చూశాక నేను వెంటనే బయలుదేరి వచ్చాను. మనకి కొద్దిసేపట్లో మూర్తి మాస్టర్ను తర్వాత శ్రీనివాస్ మాస్టర్ కూడా వేలో ఉన్నారు, ఆంధీ వే. వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పాను నేను. వాళ్ళని కూడా పిలిచారు మీరు. సరే, మంచి బ్యాచ్. నాకు ఇక్కడ 19 ఏళ్లలో వచ్చిన ఆనందం 11 ఏళ్లలో అక్కడ పోయింది. ఎందుకంటే గాంధీనగర్ స్కూల్కి వెళ్ళాక అసలు అక్కడ మాస్టర్ని ఎలా ట్రీట్ చేయాలి, మాస్టర్తో ఎలా మాట్లాడాలి అనే విషయమే పిల్లలకు తెలియదు. వాళ్ళంత దారుణం. మీరు అలా కాదు, చక్కగా ఉండేవారు. పాఠాలు వినకపోయినా మేము చదివించేవాళ్ళం, స్టడీ హార్స్లో చదివించేవాళ్ళం. మొత్తం మీద మంచి కోఆపరేషన్ ఇచ్చారు. ఆ టైంలో మనకి మంచి పర్సంటేజ్ కూడా వచ్చింది. ఆ సంవత్సరం వెంకటలక్ష్మి స్కూల్ ఫస్ట్ అనుకుంటా కదా. సెకండ్ ఎవరప్పుడు ఆశాలత. ఇప్పుడు తను చేస్తుంది ఎక్కడ కోఆపరేటివ్ బ్యాంక్. నాకు ఎక్కడైనా కనిపిస్తూ ఉంటారు. ఈ ఊళ్ళో ఉన్న పిల్లలు అయితే కనిపిస్తారు. ఈ అమ్మాయి కనిపిస్తుంది, తర్వాత ఆ అమ్మాయి కనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు పేర్లు మారుతున్నాయి, పేర్లు మర్చిపోయాం. అదేంటే చాలా ఏళ్ళు అయిపోయింది. మాకు ఈ 19 ఏళ్ళు మా జీవితం అంతా మేము మర్చిపోలేము. వచ్చే ఎన్ని జన్మలైనా ఈ 19 ఏళ్ళు మేమంతా ఒక ఫ్యామిలీ, మేము కుటుంబం. మా సొంత కుటుంబం కంటే ఇదే కుటుంబంగా భావించేవాడు. ఎందుకంటే నాకు పేరు ఉండేది. సెలవు చీటీ రాసేవాడిని, మర్నాడు పొద్దున 9 వచ్చేసేవాడిని. నేను పేపర్ తీసుకుని సెలవు చీటీ రాస్తుంటే ఎందుకు ఆ పేపర్ వేస్ట్, రేపు ఎలాగో ఇక్కడికి వస్తావు అనేవారు. నాకు సెలవు చీటీ పెట్టినా కూడా ఆ పని చూసేసుకుని వచ్చి ఇక్కడే కూర్చునేవాడు. స్టాఫ్ రూమ్లో టీచర్ గారు వాళ్ళతో మాట్లాడుతూ అదొక అద్భుతమైన అనుభూతి. మేము మళ్ళీ పొందలేమో. నెక్స్ట్ జన్మలో ఎక్కడ ఉంటామో తెలియదు కదా. మీరందరూ కూడా చాలా మంచి పొజిషన్స్లో సెటిల్ అయ్యి చక్కగా మంచి జీవితం గడిపి హ్యాపీగా ఉండాలి. తర్వాత మీరు ఎవరు కూడా చదువులు డిస్కంటిన్యూ చేయొద్దు, కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసి గర్ల్స్ కూడా జాబుల్లో ఉండాలి. ఈ రోజుల్లో రోజులు బాగోలేదు. గర్ల్స్ కూడా ఏదో ఒక జాబ్
ఇంటి దగ్గర హోమ్లీ జాబ్స్ కొన్ని ఉంటాయి కంప్యూటర్ మీద. తర్వాత మనకి బయట కూడా జాబ్స్ దొరుకుతున్నాయి. మీరు తప్పకుండా ఉద్యోగాలు చేయండి. ఈ రోజుల్లో ఆడపిల్లలకు కూడా జాబ్ అవసరము. జనరేషన్ అంతా మారిపోయింది. మీ జనరేషన్లో లేదు అసలు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, 19 ఏళ్ళ ఆనందం 11 ఏళ్ళలో తీరిపోయింది అక్కడ. వాళ్ళు మా ఎదురు కూడా మమ్మల్ని బూతులు తిడుతున్నారు. వాళ్ళు మీరు ఏ రోజు ఒక్క మాట అన్న పాపాన్ని పోవడం మమ్మల్ని అంత అయితే. ఒకటి నాకంటే హైట్ వాళ్ళు ఉండేవాళ్ళు, ఆడని కొట్టాలంటే భయవేసేది, ఒకవేళ తిరిగి కొడతారేమో అని. కానీ ఎవ్వరూ అలాంటి వాళ్ళు లేరు. మాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. చెప్తున్నాం కదా, ఈ 19 ఏళ్ళు మా జీవితంలో ఒక తీయని అనుభూతి. మాకు ఇంట్లో కంటే ఇక్కడ మా అక్కయ్య గారు, వాళ్ళు సుబ్బలక్ష్మి గారు, వసుమతి గారు, లారెన్స్ గారు హెచ్ఎంగా చేస్తారు. జైపాల్ గారు అసలు రికార్డు. ఆయన పాపం బ్రహ్మాండంగా డిసిప్లిన్ అది మెయింటైన్ చేసేవారు. తర్వాత రామ్మోహన్ గారు ఉన్నారంటే మీరు హోంవర్క్ ఖచ్చితంగా చేసుకొచ్చేవారు. ఎందుకంటే నేను చెప్తే ఒక వారానికి నోట్స్ రాస్తే ఆయన చెప్తే మన్నట్టుగా రాసేవారు. నేను అనుకునేవాడిని, ఏంటి నేను చెప్తే రాయట్లేదు, ఈయన చెప్తే రాసేస్తున్నారు. కానీ ఎలా చేసినా మేమందరం ఒక యూనిట్గా ఉన్నాం. మా జోన్కి ఎవరు వచ్చేలాగా లేరు. అప్పట్లో హెచ్ఎంస్ కూడా మాకు బాగా సహకరించారు. మీ అందరికీ నా ఆశీస్సులు. మీ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తును వేసుకొని చక్కగా హ్యాపీగా బతకండి, మంచి లైఫ్ లీడ్ చేయండి. తర్వాత ఎక్కడైనా కనపడితే కాస్త పలకరించండి. పేర్లు మర్చిపోతున్నాం అంతే. ఫేసులు గుర్తున్నాయి కానీ పేర్లు మర్చిపోతున్నాం. అంతకంతకి గ్యాప్ వచ్చేసింది కదా. ఫేసులు గుర్తున్నాయి, ఫెమిలియర్గా కొంచెం తెలుస్తున్నాయి కానీ పేరు తెలియట్లా. నాకు ఆ అమ్మాయి బాగా గుర్తుంది. పాపం క్లాస్లో ఆ అమ్మాయి పాపం క్లాసులో అర్థం కాక ఎప్పుడు డౌట్లు చెప్పించుకునేది. ఆ అమ్మాయి ఏ రోజు డౌట్లు నా దగ్గరకు వచ్చి స్టాఫ్ రూమ్లో ఉన్నా సరే ఖచ్చితంగా డౌట్లు చెప్పించుకునేది. మగపిల్లలందరూ కూడా మాకు ఎంతో కోఆపరేషన్ చేశారు. లేకపోతే మేము ఈ స్కూల్లో చేయలేకపోయేవాళ్ళం. ఎందుకంటే జాబ్ చేయాలంటే మీలాంటి వాళ్ళు, మీలాంటి స్టూడెంట్స్ మాకు మళ్ళీ దొరకరు. ఇంకా అయిపోయింది మా సర్వీస్లో. మేము ఇంకా రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేస్తున్నాం. మీలాంటి స్టూడెంట్స్ని మేము మళ్ళీ పొందలేం. మీరే గ్రేట్ మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ మీరే గ్రేట్. నేను ఒకటే చెప్తున్నాను, మీలాంటి స్టూడెంట్స్ని మేము మళ్ళీ పొందలేం. చెప్తున్నా కదా, 19 ఏళ్ళు మీతో వేగం, 11 ఏళ్ళు అక్కడ వెక్స్ అయిపోయాం. నేను ఒకసారి 9th క్లాస్ నుంచి చేస్తాను. టీచర్స్ అండ్ యువర్ క్లాస్మేట్స్ అండ్ అదర్స్ ఆల్సో, చక్కగా మంచి భవిష్యత్తు. నేను వచ్చినప్పుడు చక్కగా లేడీస్ చెప్పారు. నాకు రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రతి వాళ్ళు చక్కగా పిల్లలు కలిగి వాళ్ళు చక్కగా చదువుకుంటూ మంచిగా ఉన్నట్టుగా నేను విన్నాను. చాలా థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా లైఫ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గురువుని గౌరవించాలి, అలాగే తల్లిదండ్రులను ప్రేమించాలి, భగవంతుని ఏం చేయాలి, ప్రార్థించాలి. అంతే కదా, భగవంతుని ప్రార్థించాలి, గురువుల్ని గౌరవించాలి, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. అలాగే బైబిల్లో ఉంటుంది ఒక సామెత, ట్రీట్ ద నైబర్ యాజ్ థైసెల్ఫ్. అంటే తెలుగు ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అలాగే ఒకరు కలిసిమెలిసి ఉండాలి, అదే ఐకమత్యత. నిజంగా ఈరోజు అందరూ కలిసి చక్కగా మిగిలిన విషయాలన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉత్సాహంగా మీరు గడుపుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ మధ్యకి రావటం అనేటువంటిది కూడా చాలా సంతోషం. మేము పెద్దవాడిగా నేను రిటైర్డ్ అయ్యే 15 సంవత్సరాలు అయిపోయింది. లాస్ట్లో హెడ్ మాస్టర్గా ఈ స్కూల్లోనే చేశాను. టీచర్ గారు ఉన్నారు, ఉన్నంతకాలం కూడా హ్యాపీగా చేశాను. ఈ స్కూల్లోకి రావటంగానే నెలలో స్కూల్స్కి గ్రిప్స్ కండక్ట్ చేశాను నేను. మన జైపాల్ గారు కూడా అసలు మా స్కూల్లో గ్రిప్స్ కండక్ట్ చేసినప్పుడు మా నేను హెడ్ మాస్టర్కి వచ్చాను. అసలు డ్రిల్ మాస్టరే లేరు, ఒకళ్ళు ఇన్ఛార్జిగా తీసుకొని ఏర్పాటు చేసిన తర్వాత
నన్ను తీసుకెళ్ళి మళ్ళీ ఎలిమెంటరీకి వేశారు. తర్వాత నేను 2002లో వచ్చాను. అప్పుడు వరలక్ష్మి గారు ఉన్నారు, తర్వాత లారెన్స్ మాస్టారు. అప్పటి నుండి మాస్టారు సత్యనారాయణ గారి దగ్గర నేను పని చేయలేదు, కానీ సత్యనారాయణ గారి దగ్గర తెలుసు విషయం అన్నది అంటాను. అయితే నన్ను కూడా తిట్టుకునేవారు అందరూ, ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, కొడతాను అని చెప్పేసి తిట్టుకునేవారు. నేను అదంత పట్టించుకునేదాన్ని కాదు. చాలామంది ఏమిటంటే నువ్వు చెప్తున్నావు, ఎందుకు చెప్పాలి, ఆ పిల్లలకి ఎందుకు చెప్పాలి, బీపీ తెచ్చుకుంటావు ఎందుకు అని చెప్పేసి చాలామంది. ఇందులో కూడా రాజకీయం ఉన్నది, ఏదో ఇక్కడ కూడా చెప్తున్నాను రాజకీయం, అదంతా అనవసరం నాకు తెలియదు. కానీ తర్వాత నేను కూడా నువ్వు ఏమనుకున్నానంటే ఎందుకు ఈ పిల్లలకి చెప్పాలి, మనం కూడా దాచేసుకోవాలి అని అనుకునేదాన్ని. కానీ ఆ డయాస్కి ఎక్కిన తర్వాత నాకు అలాగా అనిపించేది కాదు. వాళ్ళు ఎవరు పిల్లలు మనోళ్ళు, ఆ పిల్లలు మన పిల్లలు చదువుకోవాలి, చదువుకోకపోతే నాకు ముట్టికాయలు మొట్టైనా సరే చదువు చెప్పాలి. నాకు ఇల్లు ఇప్పించిన అబ్బాయి 7th క్లాస్ పరీక్షల్లో మొట్టికాయ మెట్టి తప్పులు, అక్షర తప్పులు రాస్తే ఆ అబ్బాయికి మొట్టికాయ మొట్టి, ఆ అబ్బాయి ఎవరో నాకు తెలీదు, తప్పులు రాస్తున్నాడని మొట్టికాయ మొట్టి అప్పుడు కాపీయింగే అయినా సరే నాకు తెలియదు, కాపీ కొట్టిస్తున్నాడు చేస్తున్నాడు, అయినా సరే తప్పులు రాస్తున్నాడు. మొట్టికాయ మొట్టాను, మొట్టికాయ మొట్టి రాయించాను. అది ఆ అబ్బాయి గుర్తు పెట్టుకుని నాకు స్థలాన్ని ఇప్పించి కొనిపెట్టించాడు మాట. కానీ ఈ రోజు వరకు మీరందరూ కూడా మీరు శారీస్లోనూ ఫ్యాన్స్లోనూ కనిపించారు తప్ప ఉన్నారు కదా ఇప్పుడు నాకు చిన్నపిల్లలుగానే నాకు గుర్తు మీరందరూ కూడా. ఎందువల్లంటే 2000 డిసెంబర్ 6 నేను ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. స్కూల్ అయితే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి ఏలూరు కార్పొరేషన్కి ఎలక్ట్ అయ్యి 2000 డిసెంబర్ 6న ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. మొట్టమొదటిసారిగా నేను పొద్దున క్లాసులకు వెళ్ళా, మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్, రెండో పీరియడ్ అనుకుంటా ఈ క్లాస్కి వచ్చా, 8th క్లాస్ కిరీట్ గాడు వీళ్ళందరూ కిరీట్ సెక్షన్కి. ఆ రోజుల్లో ఇంత పిల్లలు మేము మరీ చిన్నగా ఉండేవాళ్ళు. ఇప్పుడంటే పిల్లలు కొద్దిగా లావుగా ఉంటారు, కానీ అప్పట్లో పిల్లలు చాలా చిన్నగా సన్నగా ఉండేవాళ్ళు. మొత్తం చిన్న చిన్న బెంచీలో సరిపోయేవాడు, 4 ముగ్గురు, 5గురా చిన్న చిన్న బెంచీల్లో 5 సరిపోయేవాళ్ళు, చాలా చిన్నగా ఉండేవాళ్ళు. అలాగే అప్పుడు పిల్లల్లో కల్మషం కూడా ఉండేది కాదు, అంటే సెల్ ఫోన్లు లేవు కదా. ఎక్కువ ప్రతి ఒక్కరితోనూ ఇంటిమసీతోనే ఉండేవాళ్ళు, ఫిజికల్గా ఆటలాడుతూ ఉండేవాళ్ళు. మీరు గుర్తు పెట్టుకుని పిలవడం చాలా మాకు సంతోషం అనిపించింది. నిజంగా ఈ స్కూల్కి 93 జూన్లో వచ్చాను. 92 అపాయింట్మెంట్ అయితే 93 జూన్లో వచ్చాను. అక్కడ నుంచి ఇంచుమించు 2011 దాకా ఇక్కడే చేశాను. ఇదే మా హౌస్, ఇదే మా ఫ్యామిలీ. ఏంటంటే నేను ఈ స్కూల్కి వచ్చిన కొత్తలో నాకంటే హైట్ ఉండేవాళ్ళు జనాలు, పట్టాలంటే భయం వేశారు. నేను అసలు కొట్టేవాడినే కాదు, ఎవరిని కూడా కొట్టడం కంటే వాడిని బుజ్జగించి చదివించాలని నా ఆలోచన. మా పిల్లల్ని కూడా అలాగే చదివించాను. అయితే మీరందరూ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుని పిలిచారు, చాలా సంతోషం. ఎందుకంటే మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. నాకు కొద్దిమంది గుర్తున్నారు, ఫేసులు గుర్తున్నాయి కానీ పేర్లు గుర్తు రావట్లా. ఎందుకంటే చాలా కాలం అయిపోయింది, వేరే వేరే అవకాశాలు పడిపోయాం కదా, వేరే బాధ్యతలు అన్నీ. కథ వెంకటలక్ష్మి బాగా గుర్తుంది, ఎందుకంటే వెంకటలక్ష్మి ప్రెసిడెంట్ సార్ అనే మాట నాకు ఏ రోజు వినపడలే. అలాంటిది బ్రహ్మాండమైన జాబ్ కొట్టింది సచివాలయంలో. తర్వాత కొంచెం ఈ చివరి అమ్మాయి, ఈ అమ్మాయి ఎప్పుడు డౌట్లు మ్యాక్సిమం క్లాసులో చెప్పింది కాకుండా ప్రత్యేకంగా వచ్చి డౌట్లు చెప్పించుకునేది. ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ నాకు బాగా నచ్చేది. తర్వాత మీరందరూ కూడా మేమంటే రెస్పెక్ట్ లేదని కాదు, రెస్పెక్టబుల్గా ఉండేవారు. మీ బ్యాచ్ టైంలోనే అనుకుంటా నన్ను బీజీటీ ఒక డిప్యుటేషన్ వేస్తే 3 నెలలు వెనక్కేస్తూ ఉన్నారు. 3 నెలలు వెనక్కేస్తారో వేరే తెలియదు. అప్పుడు మనకి విద్యా కమిటీ చైర్మన్ సాదిక్ అలీ గారు, మీ మొత్తం 10th క్లాస్ అంతా సాదిక్ అలీ గారు ఇంటికి వెళ్ళిపోయి మీరు ఆ మాస్టర్ని వెనక్కేస్తారా, మేము కమిషన్ కలవనా అని అడిగారు. ఆయన వెళ్ళి ఆఫీసులో నానా గొడవ చేశాడు.
మళ్ళీ 3 నెలలు 3 స్టూడెంట్స్ నేను ఆశిస్తున్నాను. మీరు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీరు మర్చిపోలేనిది 10th క్లాస్ వరకే. ఎందుకంటే మీ స్టూడెంట్స్, మీరు మీ కలపట్లు లేని మనసు, మీరు మీ కొలీగ్స్ని, మీ ఫ్రెండ్స్ని అరే అంటాం, వరే అంటాం, కొట్టుకోవడం అంతా జరిగేదంతా కూడా 10th క్లాస్ వరకే. అప్పుడు తర్వాత ఇంటర్కి వెళ్ళిన తర్వాత, ఇంటర్ సెకండ్కి వెళ్ళిన తర్వాత లైఫ్ ఏంటి అని ఆలోచిస్తారు మీరు. డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఇంక చెప్పవసరంలా, మళ్ళా సెటిల్ అవ్వాలా, మనం బతికేంటిగా, ఎలా బ్రతకాలి అనే ఒక థాట్ వస్తుంది. కానీ 10th క్లాస్లో ఏంటంటే హ్యాపీ లైఫ్ 10th క్లాస్ వరకు. ఇంక ఎగ్జామ్స్ 6 నెలలు చెప్పండి కొట్టండి. రియల్లీ హ్యాపీ. మీ అందరూ చూసుకుంటే మా పిల్లల్ని ఎంత చక్కగా, ఎంత పెద్దగా ఎదిగారు. అందరూ బ్యాంక్ ఆఫీసర్లు, జాబులు, అందరూ కూడా వెల్లి సెటిల్. రియల్లీ హ్యాపీ. మీరు సంతోషించింది, మీరు అందరూ కూడా చక్కగా సెటిల్ అయితే మాకు అదే ఆనందం. ఇప్పుడు అందరూ చెప్తున్నారు చక్కగా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తామంటే, అక్కడ జాబ్ చేస్తావు, కోఆపరేటివ్లో చేస్తావు, బ్యాంకులో. రియల్లీ హ్యాపీ అండ్ కంగ్రాట్స్. ఒకటే ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, ఫస్ట్ సిన్సియారిటీ, అందరికంటే ముందు మనం ఉండాలి. రెండోది ఏంటి, హానెస్ట్, నీతి నిజాయితీగా కష్టపడి పనిచేస్తే దేవుడు కూడా మనం ఆస్వాదిస్తాడు. అది మెయిన్. అండి ఇప్పుడు కూడా నీతిగా నిజాయితీగా పనిచేయాలి. ఎక్కడ కష్టపడినా సరే ఇతను ఉంటే చాలురా, విజయకుమార్ ఉంటే బాగుంటురా, ఈ పాప ఉంటే బాగుంటురా, ఈ అమ్మాయి మీనాక్షి ఉంటే బాగుంటు, ఈ లక్ష్మి ఉంటే బాగుంటురా అని అనుకోవాలి. అలా కష్టపడాలి. మీరు వేయాలి. మీరు అందరూ అలా కష్టపడతారు కాబట్టి ఇంత చక్కగా డెవలప్ అయ్యారు. ఇంకోసారి చెప్పడం అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అండ్ స్టాఫ్, ఆల్ ది మెంబర్స్, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడి వరకు డల్గా ఉన్న స్కూటర్ దిగే వరకు ఎప్పుడైతే స్టూడెంట్స్ వచ్చి ఇన్వైట్ చేస్తున్నారో, నేను పూర్వం ఈ స్కూల్లో హెడ్ మాస్టర్ చేసినట్టుగానే ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ పద్ధతి చాలా మంచిది. నలుగురు కలిసి హ్యాపీగా గడపడం అనేటువంటిది మంచి ఆచారం. ఇది స్టూడెంట్స్ వచ్చారు, చక్కగా ఇన్వైట్ చేశారు. ఏమైనప్పటికీ ఏం చేసినా అవన్నీ కూడా మిమ్మల్ని ఎలా చూడటానికి. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ లైక్ దిస్ ఇన్ దిస్ పొజిషన్. థ్యాంక్ యూ. రామ్మోహన్ సార్, ప్లీజ్ సార్. నాతో రత్నగా సార్. సంగతి ఏంటంటే, ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నేను ఇక్కడే రెంట్కి వచ్చాను. వాళ్ళ రైతు అమ్మాయి నన్ను చూడంగానే ఈసారి నేను బెంచ్ ఎక్కించారు. మేడం అశ్వినీదేవి గారు, మురళీ భాస్కర్ గారు పైకి రావాలి. బాస్ సౌండ్ ప్యాకెట్. నేపాల్ భాస్కర్ గారు రావాలి. అరే తర్వాత మాట్లాడుకుంటురా. మా బ్యాచ్ని ఉద్దేశించి 1998 to 2003 బ్యాచ్ని ఉద్దేశించి మీరు ఏమన్నా మాట్లాడవలసిందో కోరుతున్నాం.
ఒకసారి మేడం నిలబడండి. కూర్చోండి. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్. కూర్చోండి. ఫ్రెండ్స్ కూర్చోండి. రండ్రా. ప్లీజ్ సౌండ్ తగ్గించాను. కూర్చోండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.